హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2024 మార్కులను పరీక్షా కేంద్రాలు నగరాల వారీగా ఎన్టీఏ వారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిన్న మధ్యాహ్నం రిలీజ్ చేయటం జరిగింది. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం, ఈ మార్కులపైన విద్యార్థులలో గందరగోళానికి చాలామంది కూడా తెరలేపుతున్నారు. ర్యాంకులు అమాంతం పెరిగిపోయాయి అంటూ విద్యార్థులను గందరగోళానికి లేవనెత్తుతుండటం ఒక విషయమైతే, రెండో విషయం, దేశంలోని ఒకే ఒక సెంటర్లో 85% మంది క్వాలిఫై కావటం విద్యార్థులలో ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ రెండు అంశాలపైన కూడా నేను ఈరోజు వీడియోలో మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ముందుగా పరీక్షా కేంద్రాలు నగరాల వారీగా ఎన్టీఏ వారు నీట్ యూజీ 2024 ఫలితాలను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకి విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసిన మార్కులు ఎన్రోల్మెంటు పేరు లేకుండా విడుదల చేయడం జరిగింది. దేశం మొత్తం మీద 23.36 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తే అందరి మార్కులు పరీక్షా కేంద్రాల వైజు నగరాల వారీగా విడుదల చేయడం జరిగింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం, విద్యార్థులను ఆందోళనకు గురి చేసే విషయం ఏమిటంటే, ఒకే ఒక సెంటర్లో 85% మంది క్వాలిఫై కావటం ఒక విషయమైతే, దేశంలోని 3 సెంటర్లలో అత్యద్భుతంగా అక్కడ 600 పైగా మార్కులు రావటం, ఎక్కువ మంది క్వాలిఫై కావటం ఆందోళన కలిగించే విషయం. రాజస్థాన్లోని రాజ్కోట్ అనే ఒకే ఒక సెంటర్లలో 22,701 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 85% మంది క్వాలిఫై అయ్యారు. అందులో 12 మంది 700 పైగా మార్కులు వస్తే 115 మంది 650కి పైగా మార్కులు రావటం, 259 మంది 600కు పైగా మార్కులు రావటం, ఇది గందరగోళానికి తెరతీసే అంశంగా చెప్పుకోవచ్చు. గుజరాత్లోని రాజ్కోట్లో ఈ సంఘటన జరిగితే, రాజస్థాన్లో కూడా విద్యాభారతి అనే సంస్థలో ఎక్కువ మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు, దాదాపు 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, 650 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండటం అక్కడ కూడా గందరగోళానికి లేవనెత్తే విషయమే. ఇక మూడోది, హర్యానాలోని ఒకే ఒక సెంటర్లలో 600 పైగా మార్కులు వచ్చిన వారు చాలామంది ఉన్నారని కూడా, ఈ దేశంలోని ఈ 3 సెంటర్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విషయం. ఈ 3 సెంటర్లలోనే మార్కులు ఒకే సెంటర్లో ఎలా వచ్చాయి, దీనిపైన మరోసారి ఆలోచించాల్సిన విషయం. రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ 3 కేంద్రాలలో మార్కులపైన ఎక్కువ దృష్టి పెట్టే అంశంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులందరికీ కూడా ఈ ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన మార్కుల ఫలితాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, దక్షిణాదిలో ఎక్కడ కూడా మార్కుల వ్యత్యాసం అయితే కనబడట్లేదు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి క్వాలిఫైడ్ మెంబర్స్ ఎలా ఉన్నారో ఆ క్వాలిఫైడ్ మెంబర్స్కు అనుగుణంగా ఈ మార్కులు అనేటివి వచ్చాయి. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా క్వాలిఫైడ్ మెంబర్స్ని బట్టి 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, ఎక్కువగా బాగా చదివే విద్యార్థులు ఎక్కువ ర్యాంకులు సాధిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నేను రెండో అంశంగా చెప్పుకునే విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో చాలామంది కూడా మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 600 పైగా అన్ని వచ్చాయి అని విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఎస్వియు రీజన్లో నేను 8 కేంద్రాలలో కౌంటింగ్ చేసి, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెద్ద వ్యత్యాసం లేదు. విజయవాడ సెంటర్లో గోశాల, గోసలైట్సు మరియు నారాయణ, వికాసు ఇలాంటి విద్యా సంస్థల్లో ఎంతమంది ఎస్వియు రీజన్లో ఉండారో తెలియదు. అదేవిధంగా ఏయూ రీజన్లో ఎంతమంది అక్కడ ఎగ్జామ్ రాశారో తెలియదు. వీటిపైన విశ్లేషించుకోవాల్సి ఉంది అని నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. నేను 8 సెంటర్లు ఎస్వియు రీజన్లో చెక్ చేయగా, ఒక సెంటర్లో 600కు పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది ఉంటే, సోషల్ మీడియాలో అదే నేను లెక్కేసిన సెంటర్లలో 15 మంది, 10 మంది ఉన్న అభ్యర్థులను 15 మందిగా,
13 మంది ఉన్న అభ్యర్థులను 19 మందిగా ఇలా సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తూ విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు. నిన్న నా వీడియోలో విజయవాడలో 26 సెంటర్లు ఉన్నాయి సార్. 26 సెంటర్లో కూడా 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 800 నుండి 850 మంది ఉంటారు అని ఒక అభ్యర్థి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఆ అభ్యర్థిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే అతను కౌంట్ చేసి ఉంటాడు. అతను పెట్టిన కామెంట్లోని నిజాయితీ నాకు కనపడతా ఉంది. 800 నుండి 850 మంది విజయవాడలోని 26 సెంటర్లలో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే అందులో పక్క రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు, ఏయూ రీజన్ వాళ్ళు ఉండొచ్చు, ఎస్వియు రీజన్ వాళ్ళు ఉండొచ్చు. వివిధ రాష్ట్రాల్లోని విద్యార్థులు అక్కడ ఎగ్జామ్ రాస్తుంటారు విజయవాడలో. అక్కడ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ నేటివిటీకి వెళ్ళిపోతుంటారు, వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో పక్క రాష్ట్రాల వాళ్ళు ఏయూ రీజన్, ఎస్వియు రీజన్ డివైడ్ చేస్తే మళ్ళీ అక్కడ ఏ రీజన్లో ఎంతమంది ఉన్నారు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్టేట్ ర్యాంకులు వదిలిన తర్వాత 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో మనకు కరెక్ట్ ఫిగర్ తెలుస్తుంది. విజయవాడ మరియు ఎస్వియు రీజన్లో నేను లెక్కించిన దాని ప్రకారం ఆ అభ్యర్థి 800 నుండి 850 మార్కులు ఏదైతే 600 పైన వచ్చాయో చెప్పారో దాంట్లో మనం ఎస్వియు రీజన్ కానీ తీసుకుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెద్ద వేరియేషన్ పెద్దగా అయితే కనపడట్లేదు. ఎందుకంటే 40 నుండి 50 మార్కులు వచ్చే వేరియేషన్ అయితే అసలు కనపడట్లేదు. గత సంవత్సరం 600 మార్కులు వచ్చిన వాళ్ళు, 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 947 మంది ఉన్నారు. నేను లెక్కేశాను. ప్రతి సంవత్సరం కూడా 600 మార్కులు వచ్చిన వాళ్ళు, 550 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, 530 మార్కులు పైన వచ్చిన వాళ్ళు. ఎందుకంటే కట్ ఆఫ్ అక్కడ 530, 540, 525 నిలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో నేను ఎంతమంది ఉన్నారో దానిపైన నేను ప్రతి సంవత్సరం కూడా చెప్తుంటాను స్టేట్ ర్యాంకులు వదిలిన తర్వాత. అదేవిధంగా గత సంవత్సరం 947 మంది 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం కూడా ఎస్వియు రీజన్లో నేను లెక్కించిన దాని ప్రకారం పెద్ద వేరియేషన్ అయితే కనబడట్లేదు. మొత్తం మీద కూడా ఏపీలో ఏయూ రీజన్ మరియు ఎస్వియు రీజన్ మొత్తం కలుపుకుంటే కూడా 1500, 1600 కూడా ఓహో అంటే ఎక్కువగా ఉండవచ్చు. కానీ అందులో ఎస్వియు రీజన్లో అయితే చాలా తక్కువగా ఉంటారు, ఏయూ రీజన్లో కొద్దిగా ఎక్కువగానే ఉండవచ్చు. మార్కుల వ్యత్యాసాన్ని బట్టి ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, పక్క రాష్ట్రాల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎయిమ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. పక్క రాష్ట్రంలో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వగా స్టేట్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటే మనకి ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ మోపప్ రౌండ్కి కరెక్ట్ కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది. 40 నుండి 50 మార్కులు కట్ ఆఫ్ అనేది ఎస్వియు రీజన్లో అయితే ఇంపాసిబుల్ అని నేను ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో నేను ఒక సెంటర్లో 10 మార్కులు 600 పైన వచ్చాయని నేను కౌంట్ చేసి చూస్తే సోషల్ మీడియాలో మాత్రం అదే సెంటర్లో దాదాపు 15 మార్కులు చూపించారు. ఇంకొక పీడిఎఫ్ ఫైలు 19 మంది చూపించారు. విజయవాడలో 1100, 600 పైన వచ్చిన వాళ్ళు ఉన్నాయి అంటున్నారు. విజయవాడలో 1100 మంది పైన వచ్చిన వాళ్ళు ఉంటే దాదాపు ఒక పీడిఎఫ్ ఫైల్లో 2500 మంది 600 పైన వచ్చిన వాళ్ళు ఉన్నాయంటే ఇంకో అతను 2300 మంది వచ్చారు అని అంటున్నారు. నేను చెక్ చేసిన ఫిగర్సే కరెక్ట్గా చెప్పలేనట్టు ఆ సోషల్ మీడియా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఎలా చెప్పగలరు అని ఈ వీడియో ద్వారా నేను విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను. కావాలంటే మీరు రీజన్ వైజు మీ ప్రాంతాలలో ఎస్వియు రీజన్లో విద్యార్థులు మరియు ఏయూ రీజన్లో విద్యార్థులు మీరే కూడా కౌంట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు పరీక్షా కేంద్రాలు తెలుసుంటాయి. ఆ రీజన్లో ఆ జిల్లాలో ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, మీ రీజన్లో ఎంతమందికి 600 పైన మార్కులు వచ్చాయి కరెక్ట్గా మీకు తెలుసుంటుంది. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకరిపైన ఆధారపడాల్సిన అవసరమే లేదు.
యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు, కట్ ఆఫ్ అంత పెరిగిపోతుంది ఇంత పెరిగిపోతుంది అని. ఒక కట్ ఆఫ్ అనేది ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళ మీద ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానిపైన, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎయిమ్స్కి ఎంతమంది వెళ్తున్నారు, ఆల్ ఇండియా కోటాలో రాష్ట్రంలో ఎంతమంది జాయిన్ అయ్యారు, వీటన్నిటిపైన కూడా కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్వియు రీజన్లో కొత్త మెడికల్ కాలేజీలకు మొన్న మళ్ళీ అప్పీల్ చేసుకోవటం జరిగింది. కొత్త 5 మెడికల్ కాలేజీలకు అప్పీల్ చేసుకోవటం జరిగింది. ఒకవేళ ఎస్వియు రీజన్లో 3 గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజీలు, ఏయు రీజన్లో 2 కాలేజీలు వస్తాయి. నెల్లూరు, అనంతపూర్లో 75 సీట్లు పెరుగుతాయి. ఎస్వియు రీజన్లో 2 కొత్త మెడికల్ కాలేజీలకు కూడా ఇంకా పర్మిషన్ అయితే ఇంకా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు. ఇవన్నీ కూడా కొత్త మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే మళ్ళీ కట్ ఆఫ్ దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది, కొంత తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. నీట్ పేపర్ రద్దయిపోతుంది, మళ్ళీ నీట్ పెడతారు అని చాలామంది కూడా మిమ్మల్ని గందరగోళానికి లేవనెత్తారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పెద్ద మార్కుల వ్యత్యాసం కనబడట్లేదు. ఎందుకంటే క్వాలిఫైడ్ మెంబర్సు గత సంవత్సరం 42,600 మంది ఏపీలో ఉంటే ఈ సంవత్సరం 43,875 మంది ఉన్నారు. అంటే 1,300 మంది ఎక్కువగా ఈ సంవత్సరం ఉన్నారు అంతే క్వాలిఫైడ్ మెంబర్స్. అది ప్రతి సంవత్సరం కూడా క్వాలిఫైడ్ మెంబర్స్ పెరుగుతుంటారు, ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. తెలంగాణలో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 78,000 మంది ఎగ్జాము అక్కడ రాయటం జరిగింది. ఆ 78,000లో 47,000 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి క్వాలిఫైడ్ మెంబర్స్ కూడా పెరుగుతారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్కులు మనం పరీక్షా కేంద్రాల వైజ్గానే చూసుకుంటే అందరికీ 90 మార్కులు, 70 మార్కులు, 150 మార్కులు, 190 మార్కులు, 400 మార్కులు, 300 మార్కులు, 500 మార్కులు అలా వచ్చున్నాయి తప్పనిచ్చి ఎక్కడ కూడా ఒకే 600 పైన ఒకే సెంటర్లో ఎక్కువగా వచ్చిన మార్కులు అయితే ఏపీలో అయితే కనబడట్లేదు. కాకపోతే గోశాలలో చదివిన, గోసలైట్లో చదివిన విద్యార్థులు, నారాయణలో చదివిన విద్యార్థులు, ఈ 3 ఇన్స్టిట్యూట్లో చదివిన విద్యార్థులకి ఎక్కువ సీట్లు వస్తుంటాయన్న మాట వాస్తవం. కాకపోతే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకి కరెక్ట్గా తెలియదు. ఏపీ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత, తెలంగాణ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత మనకి కేటగిరీ వైజు ఎంతమంది ఉన్నారు, ఆ కేటగిరీ వైజు మనకి కరెక్ట్గా తెలిస్తే కట్ ఆఫ్ అనేది కూడా మనం క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఏపీలో 1,500 మంది ఉండారు అని అనుకుంటే ఆ 1,500 మంది ఒకే క్యాస్ట్లో ఉండరు, వివిధ కేటగిరీ వాళ్ళు ఉంటారు. వివిధ కేటగిరీ వాళ్ళు ఉంటే 600 పైన ఈడబ్ల్యూఎస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రావాల్సిన సీట్లు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. బీసీఏలో ఎంతమంది ఉన్నారు, బీసీబీలో ఎంతమంది ఉన్నారు, బీసీసీలో ఎంతమంది ఉన్నారు, డిఈలో ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ అయితే రావాలో అంత పర్సంటేజ్ని సీట్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అన్ని కేటగిరీలు ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది వీటన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఆల్ ఇండియా కోటా, క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ పైన, రిజిస్ట్రేషన్ చేసుకునే వారిపైన, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి ఎయిమ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళపైన, ఆల్ ఇండియా కోటాలో లోకల్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చేరేవారిపైన, పక్క రాష్ట్రాల్లో చేరేవారిపైన ఈ కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ముందు కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను చాలామందిని కూడా కట్ ఆఫ్ తగ్గేందుకు విద్యార్థులను రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది. విద్యార్థులను ఆల్ ఇండియా కోటాలో జాయిన్ కమ్మని వాళ్ళను పదే కూడా నేను వీడియోలు పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం బార్డర్ మార్క్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ తగ్గే అవకాశాలను
నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే వీలైనంత మందికి ఎక్కువగా కళాశాలలో సీట్ రావాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. 40 నుండి 50 మార్కులు కట్ ఆఫ్ అనేదైతే ఇంపాసిబుల్. ఎస్‌వియు రీజన్‌లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? మనకు స్టేట్ ర్యాంకులు రిలీజ్ అవ్వాలి. స్టేట్ ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉండారో చూడాలి. తర్వాత ఆల్ ఇండియా కోటా చూడాలి. ఇవన్నీ కూడా మనం పరిశీలించి రిజర్వేషన్ ప్రకారం ఏ కేటగిరీలో ఎంతమంది జాయిన్ అవుతారు ఇవన్నీ కూడా చూడాలి. ఏదో కోచింగ్ సెంటర్లలో ఈ భయాందోళనలు క్రియేట్ చేస్తే విద్యార్థులంతా మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోతారు. వాళ్ళు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మినిమం 15,000 20,000 డిపాజిట్ చేస్తే కొన్ని వేలు ఆ కోచింగ్ సెంటర్లకు వస్తాయి. వాళ్ళతో మనం టైఅప్ అయ్యి ఇలాంటి వీడియోలు పెట్టి విద్యార్థులను భయాందోళనకు గురి చేయొచ్చు అని కొంతమంది అయితే అనుకుంటూ ఉండవచ్చు. ప్రతి విద్యార్థికి నేను చెప్తున్నాను, ఏం కంగారు పడాల్సిన పని లేదు. మనం ర్యాంకులు విడుదలయ్యేంత వరకు వేచి చూస్తాం. సుప్రీంకోర్టులో రేపు ఏం చెప్తారో దానిపైన కూడా ఆలోచిస్తాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా పేపర్ లీక్ అవ్వలేదు. మనం కట్ ఆఫ్ పైన కానీ ఈ మార్కుల వ్యత్యాసం పైన కానీ మీరు ఏమీ ఆలోచించకండి, ధైర్యంగా ఉండండి. కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కట్ ఆఫ్ అనేది నేను చెప్పిన దాని ప్రకారం అన్ని కేటగిరీస్ను బట్టి విద్యార్థులు ప్రయారిటీని బట్టి విద్యార్థులు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ను బట్టి కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.